బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. భారీ మొత్తంలో దోచేసుకున్నారు. సుమారుగా 1,50,000 రూపాయలు భారీగా ఆభరణాలను అపహరించినట్టు తెలుస్తోంది. ఇక ఫిలిం నగర్లోని పిఎస్లో పొన్నాల లక్ష్మయ్య భార్య అరుణాదేవి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో బంగారం చోరీకి గురైంది. 1,50,000 రూపాయలు, ఆ తర్వాత బంగారు ఆభరణాలు కూడా అపహరించినట్టు తెలుస్తోంది. ఈ విషయంపైన ఆయన భార్య అరుణాదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ విషయంపైన పోలీసులు వారిని గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తోంది. బంజారా హిల్స్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషియా అందిస్తారు. పెట్రిషియా, ప్రెసెంట్ పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో ఎటువంటి దొంగతనం జరిగింది? నిజంగా ఆ బంగారాభరణాలకు సంబంధించి పూర్తిగా ఎత్తుకుపోయారా? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? పోలీసులు ఏం చెప్తున్నారు? మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో అయితే రాబరీ చోరీ జరిగింది. సుమారుగా 1,50,000 వరకు బంగారం ఏదైతే ఉందో అదంతా కూడా ఎత్తుకుపోయారని పూర్తిగా తెలుస్తుంది. ఇది బంజారాస్ లో ఉన్న నివాసంలో అయితే జరిగింది. చోరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవైపు చూసుకుంటే కూడా దాంట్లో వర్క్ చేసే వాళ్ళ లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళని పూర్తిగా తెలియాల్సిన విషయం. ఎవరైతే భార్య అంటే పొన్నాల లక్ష్మయ్యకి సంబంధించిన భార్య తను సతీమణి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. మొత్తం మీద కూడా ఇది ఉదయం ఈ సంఘటన జరిగింది. అంటే ఎర్లీ టైంలో అయితే ఈ సంఘటన జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అయితే క్లియర్ లో అయితే పూర్తిగా అయితే తెలుస్తుంది. మరోవైపు చూసుకుంటే కూడా ఆ సమయంలో వీళ్ళందరూ కూడా బీభత్సం సృష్టించారని కూడా చెప్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడి మరి తీసుకున్నారు. మరి అదంతా కూడా ప్రీ ప్లాన్ గా జరిగిందా, అక్కడ ఉన్న వర్కర్స్ ఎవరైనా సపోర్ట్ చేశారా అనేది పూర్తిగా తెలియాల్సిన విషయం. అరుణాదేవి పొన్నాల లక్ష్మయ్య సతీమణి కేసు నమోదు చేయడం అయితే జరిగింది. పోలీసులు అయితే లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇంతకది ఎవరు ప్రీ ప్లాన్ గా జరిగిందా, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాయంతో లోపలికి దొంగలు చెరబడ్డారా, లేకపోతే రెక్కి నిర్వహించి మరి ఈ దొంగతనానికి పాల్పడ్డారా? ఎప్పుడు జరిగింది ఈ దొంగతనం? ఎప్పుడు జరిగింది? దీనికి సంబంధించిన అంశాలు ఏం తెలుస్తున్నాయి? అంటే ఆ సమయంలో ఎవరెవరున్నారు ఇంట్లో? సెక్యూరిటీ సిబ్బంది అనే ఒక మాజీ మంత్రి, బేసిక్గానే చాలా సెక్యూరిటీ కూడా ఉంటుంది, పర్సనల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అందరినీ కళ్ళు కప్పి దొంగతనం చేయడం ఈజీ ఏం కాదు. సో సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ఇప్పటికే చూసుకున్నా అయితే కూడా ఇది ఎర్లీ టైం అంటే ఉదయం వేళ జరిగింది. సుమారుగా 5:30 నుంచి 6 గంటల ఆ ప్రాంతం లోపలనే జరిగిందని కూడా పోలీసులు అయితే గుర్తిస్తున్నారు. ఆ సమయంలో సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు, కానీ ఎక్కడి నుంచి వచ్చారన్నది ప్రస్తుతం అయితే క్వశ్చన్ మార్క్ మారింది. ఎందుకంటే ఆ టైంలో చాలా మంది వర్కర్స్ ఉంటారు, కానీ ఎలా లోపలికి వచ్చారనేది పూర్తిగా తెలియాల్సిన విషయం మొత్తం మీదనే చెప్పచ్చు. రైట్ పెట్రిషియా, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. సుమారుగా 1,50,000 రూపాయల నగదుని, ఇతర బంగారాభరణాన్ని అపహరించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా దొంగలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ఎలా లోపలికి వెళ్లారు, ఏ రకంగా దొంగతనం చేశారు, సెక్యూరిటీ సిబ్బంది ఇతరత్ర సీసీటీవీ కెమెరాలను కూడా చూస్తున్న వాటిని పరిశీలిస్తున్నారు. ఏమైనా దృశ్యాలు దొరుకుతాయంటూ కూడా పోలీసులు చాలా లోతుగా విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం పైన ఒకసారిగా ఆయన ఒక రాజకీయ నేత, మాజీ మంత్రి కాబట్టి హాట్ టాపిక్ గా మారింది. మరి చూద్దాం, ఎవరు ప్లాంట్ గా ఆయన లోపలికి ఇంటికి వెళ్ళేందుకు సాహసం చేశారు? ఒక సామాన్యుల వ్యక్తులా, లేదంటే ఇంట్లో పనిచేసే వాళ్ళ, ఇంకేదైనా జరిగిందా? ఇలా అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసు అయితే ప్రస్తుతం ఈ కేసు నమోదు చేసి దొంగల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.